సండే స్పెషల్ నేను మా సార్ ఇద్దరం కలిసి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాము. హలో హాయ్. ఈరోజు ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాము. ఎందుకంటే చాలామంది తెలిసి తప్పు చేస్తున్నారు. దాని మూల్యం ఒక ప్రాణాన్ని కోల్పోతున్నారు. జనరల్గా ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్నీ తీసేసాము. ఆ బ్లాక్స్ ఉంటాయి కదా, అన్నీ తీసేసాము. అట్లీస్ట్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. అందరూ ఏం చేస్తామంటే స్పేర్ పార్ట్ తీసేసిన వల్ల లైట్ వెలుగుతుంది, అంటే పవర్ సప్లై ఉంది, ఇలానే పెట్టేసి పోయింది ఉందిలే అని చెప్పి అలా విడిగా ఇక చేస్తుంటాము. సో ఇంకొంతమంది ఓవర్ స్మార్ట్గా ఏం చేస్తారంటే పవర్ స్విచ్ బంద్ చేస్తారు. అట్లా పవర్ ఆగిపోయింది కదా అనుకుంటాం. దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఈ ఎడ్జెస్ ఇలాంటివన్నీ క్లీన్ చేయడానికి ఏం చేస్తాము, ఇలా రఫ్గా బాగా డస్ట్ పట్టిన కాడ, కూల్ డ్రింక్ లీక్ అయిపోయి అలా పేరుకుపోయిన కాడ ఏం చేస్తామంటే స్టీల్ స్క్రబ్బర్ వేసి తుడుస్తాం. సో అలా తుడిచేటప్పుడు ఎర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలా ప్లగ్ సాకెట్లో పవర్ ఉంటే ఎర్తయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల కూడా మనకు ఉపయోగం ఏం లేదు, కంప్లీట్గా పీకేయాలి. సో జీరో ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు దీనంతా హాయిగా 2 బకెట్లలో సర్ఫ్ నీళ్ళు కొన్నాము, కొంచెం నార్మల్ నీళ్ళు కొంచెం తెచ్చి క్లీన్ చేసి దాన్ని ఏమంటే అక్కడే లోటలు నీళ్ళు గుప్పొద్దు ఫ్రిడ్జ్లలో. సో జస్ట్ అట్లా స్క్రబ్బర్తో తుడిచేసి ఏమంటే మనకి స్పాంజ్ ఉంటుంది, స్పాంజ్తో కొంచెం వాటర్ అక్కడ చేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. మా మేడం ఏమో బాత్రూంలో మిగిలినవన్నీ తోమేస్తుంది, నేను ఇక్కడేమో ఇది క్లీన్ చేస్తున్నాను. క్లీనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఫ్రిడ్జ్కి ఇట్లా చూడండి, దగ్గర ఇట్లా వాటర్ బబుల్స్ ఉంటాయి. ఇవి ఇట్లనే ఉంచి ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేసి ఒక డ్రై క్లాత్ తీసుకొని తేటగా ఇలా తీసేయాలి. కింద వాటర్ కూడా ఏముండదు, తడి. ఇప్పుడు ఇలా తేటగా తీసేసినాక ఒకసారి ఒక 5-10 నిమిషాలు ఫ్రిడ్జ్ ఆన్ చేసి తర్వాత దీన్ని మళ్ళీ ఏదైనా ఐటమ్ ఉంటే అవి ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? దీనికి అట్లా కాదమ్మా, ఎట్లా సరిపో చేసి వీడియో వేసి మంచిగా ఉంటుంది. లాంగ్వేజ్ అయిపోయింది. హలో అండి, ఫ్రిడ్జ్ చూడడం ఎలా అంటే మా సార్ని చూసి నేర్చుకోవచ్చు. ఫ్రిడ్జ్ బయట నుంచి కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లోపటే కాకుండా బయట కూడా క్లాత్ పెట్టి తుడుచుకున్న తర్వాత న్యూస్ పేపర్ పెట్టేస్తే ఇంకా నీట్గా బాగా అనిపిస్తుంది. మా ఫ్రిడ్జ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారండి మా ఫ్రిడ్జ్ని. ఇది మాది ఫ్రిడ్జ్ అనేది 2-in-1. సో ఎవరైనా అందంగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా మా షాప్కి వచ్చేసి ఒకసారి చూసుకోవచ్చు. మిర్రర్ లాగా సూపర్గా పనిచేస్తుంది. మా సార్ ఫేస్ కూడా చూడండి, ఎంత అందంగా, ఎంత కర్రగా, ఎంత తెల్లగా కనిపిస్తున్నాడు. సో మా షాప్కి వచ్చిన కస్టమర్సే కాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాప్స్ పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుంది. వాళ్ళు పెట్టుకునే క్యాప్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ టోటల్ టర్న్ అవుట్ సూపర్గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటారు. సో మా ఫ్రిడ్జ్ మాకు 2-in-1 విధంగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి ఫ్రిడ్జ్ కొనుక్కోండి, ఓన్లీ 35,000. సో బయట నుండి చూడండి ఎంత నీట్గా మా సార్ చాలా బాగా చేసిండు. ఫ్రిడ్జ్ మొత్తం లోపల ఐటమ్స్ చదివిన తర్వాత కూడా ఒక్కసారి మీకు చేయడం చూడండి. మొత్తం టోటల్గా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. సేమ్ మన కొత్త ఫ్రిడ్జ్ కొన్నప్పుడు వచ్చి మనకు ఏ విధంగా పెడతారో అంత నీట్గా క్లీన్ చేశారు మా సారు. సో చాలా బాగుంది. ఇందులో మేము షాప్లో పెట్టుకున్నాం ఈ ఫ్రిడ్జ్ని ఏ విధంగా డిస్ప్లే ఇచ్చుకుంటాం, కస్టమర్స్ చూడగానే ఎంత బాగుంటుంది. బయట నుంచి ఎంత మిర్రర్ మన అందంగా కనిపిస్తామో లోపల ఫ్రిడ్జ్ తీయగానే మన తీసుకున్న ప్రోడక్ట్ కూడా అంత నీట్గా పెడితేనే కస్టమర్స్ ఇష్టపడతారు. సో ఒక్కసారి ఇది మొత్తం నేను క్లీనింగ్ అయిపోయింది కాబట్టి మొత్తం సదిరిన తర్వాత ఫైనల్గా చూపిస్తాను మా ఫ్రిడ్జ్. చూడండి, ఫుల్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది మా ఫ్రిడ్జ్. సో టోటల్ క్లీనింగ్ తర్వాత స్పేర్ పార్ట్ ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇలాగే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ ఆన్ చేసుకొని ఉంచి తర్వాత కూలింగ్స్ అనేవి కూడా అన్నీ ఇందులో ఇన్స్టాల్ చేద్దాం.
ఫ్రెండ్స్ బిఫోర్గా ఇదంతా కింద వాటర్ బాటిల్ అందుకు క్లీన్ చేసిన తడి ఉంది. సో ఎమ్మటే స్లిప్పర్స్ వేసుకోవాలి, ఎందుకంటే పవర్ ఆన్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఎర్త్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రికాషన్స్. ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టాము. దీన్ని ఒక 10 మినిట్స్ ఎంటీ ఫ్రిడ్జ్ ఇలాగే డ్రైగా పెట్టేసి క్లోజ్. చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్ అద్దంగా కూడా ఉపయోగపడుతుంది. మా షాప్లో పోలీస్ క్యాప్స్ అవి కొనుక్కున్నాక వాళ్ళ టర్న్అవుట్ చెక్ చేసుకోవడానికి కూడా ఈ ఫ్రిడ్జ్ని వాడతాము. ఒక్క దెబ్బకి 2 పిట్టలు, మిర్రర్ ప్లస్ ఫ్రిడ్జ్. జనరల్గా ఇది ఇంట్లో పెట్టుకుని ఇంకా బాగుంటుంది, డ్రెస్సింగ్ టేబుల్గా కూడా ఉపయోగపడుతుంది లేడీస్కి. సో ఈ సాటర్డే పొద్దుగా మా స్వచ్ఛ భారత్ పెట్టించింది. మొత్తం అయితే నాతోనే ఒక పని చేయించింది. ఫ్రెండ్స్ పెద్ద ఫ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక చిన్న ఫ్రిడ్జ్ ఆరోగ్య మిల్క్ ఫ్రిడ్జ్. ఇప్పుడు మిల్క్ ఫ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది వీక్లీ కడగాలి, ఎందుకంటే పాలది కాబట్టి చాలా హైజీనిక్ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు ఈ చిన్న ఫ్రిడ్జ్ కడుగుదాం ఫ్రెండ్స్. ఇదంతా తేటగా గడుగు 1 వీక్ లోపు ఇలా బ్లాక్ ఫంగస్ వచ్చేస్తుంటుంది. సో చాలా తేటగా ఎప్పటికప్పుడు కడుక్కుంటున్నారు. మనం కూడా ఆ ఫ్రిడ్జ్ కడుతున్నాం కాబట్టి చాక్లెట్స్ ఇలా పెట్టాము. ఇది ఆ ఫ్రిడ్జ్ కంటే చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఇందులో వాటర్ బాటిల్స్ కూడా పెట్టడం జరిగింది. సో మనం ఏ షాప్లో పాల్గొన్నప్పటికీ ఇంచి తీసుకెళ్ళి డైరెక్ట్ తుంచి వేయకుండా కడిగి కొద్దిగా హాట్గా గోరువెచ్చని నీళ్ళలో కొంచెం పాల ప్యాకెట్ పెట్టి తర్వాత దాన్ని కట్ చేసి కాగబెట్టుకోవాలి. అది కొద్దిగా బెటర్ అన్నట్టు. ఇక్కడ ఎంత మెయింటైన్ చేసినా అక్కడ ఇంకొంచెం బెటర్గా క్లీన్ చేసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ కూడా మన ఇంట్లో క్లీన్ చేసుకోవడం. సో ఫైనల్గా ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ అయిపోయింది. అసలు దీంట్లో లోపల ఒకటి నాజిల్ ఇచ్చారు క్యాప్. ఈ క్యాప్ దీనంతా తేట కడిగి ఆ క్యాప్ తీసేసి ఈ అవుట్ సైడ్ కూడా ఒక క్యాప్ ఉంది చూడండి. ఈ 2 తీసేసి ఇది అవుట్డోర్లో కడిగేసి దాని వాటర్ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోయి క్లీన్ అయిపోద్ది. సో మనం షాప్ లోపలే కడిగాం కాబట్టి కొద్దిగా వించేసి స్పాంజ్ సహాయంతో క్లీన్ చేయడం జరిగింది. ఇది ఊరికే తెరుస్తుంటాం కాబట్టి ఇక్కడ డస్ట్ ఇక్కడ డస్ట్ పడుతుంటుంది. ఈ డస్ట్ పడ్డప్పుడు ఈ డస్ట్ తడిచినప్పుడు ఇట్లా బ్లాక్గా ఫామ్ అవుతుంది. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చాలా అయినా గట్టిగా పెట్టేసి అది కామన్ అది. ఇలా ఎవ్రీ వీక్ ఇట్లా ఫ్రిడ్జ్ ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను కూడా క్లీన్ చేసేటప్పుడు బంద్ చేసుకోవాలి. ఇక్కడ స్విచ్ ఉంది, ఆన్ చేసేసుకోవాలి. ఇది కూడా ఒక 10 మినిట్స్ కూల్ అయినాక ఏమంటారు ఇందులో వేసినాం, వాటర్లో పెట్టినాం. మిల్క్ డైరెక్ట్ బయట పెడితే మళ్ళీ ఆరిపోయి ఇరిగిపోతాయి. సో వాటర్లో పెట్టిన దీన్ని తీసి లోపల పడేస్తే కథం అయిపోతుంది. ఈరోజు టోటల్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. యాక్చువల్ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ మొన్న స్టాక్ వచ్చినప్పుడే దీన్ని క్లీన్ చేసినాము. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ ఎప్పుడు స్టాక్ వచ్చినా అప్పుడు ఆటోమేటిక్గా క్లీన్ చేస్తూనే ఉంటాము. క్వాలిటీ వాల్స్, వాల్ ఫుల్, టోటల్గా ఇవి మా 3 ఫ్రిడ్జ్లు. అది యావరేజ్ కూలు, ఇది ఆరోగ్య మిల్క్, ఇది మీడియం కూల్, ఐస్ క్రీమ్ది డీప్ కూల్. ఇట్లా 3 రకాల ఫ్రిడ్జ్లు ఉంటుంది. టోటల్గా అయితే ఇవాళ ఫ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. బాయ్. సో ఫైనల్గా మా ఫ్రిడ్జ్ థ్యాంక్ యూ. ఓకే, ఇది 20 రూపీస్. యాక్చువల్లీ 250 ml 20 రూపీస్. సో 150 ml ఎక్స్ట్రా ఫ్రీ ఇచ్చిండు. టోటల్ 400 ml 20 రూపీస్. బెస్ట్ ఆఫర్. కాకపోతే ఇక్కడ మాకు బొక్క పడింది, ఒకటి లీక్ అయిపోయింది వచ్చింది దాంట్లో. ఇట్లాంటి డ్యామేజ్ వచ్చినప్పుడు మాకే లాస్. సో చూడండి, సీల్ తీయలేదు, దీనికి ఎక్కడో హోల్ ఉండి లీక్ అయిపోయింది.
సో అందుకనే షాపులలో ఎంఆర్పీలో మెయిన్ అమ్ముతారు కూల్ డ్రింక్స్ చల్లగా